తండ్రిలోంచి వచ్చే కణములో ఎన్నో కోట్ల కణాలు ఉంటాయి. అన్ని కోట్ల కణాల్లో ఒకే ఒక కణం ఆ తల్లి గర్భంలో ఉన్న అండంతో కలుస్తుంది. అప్పుడు ఆ చెల్లి అక్క గర్భం దాలుస్తారు. అంటే ఇన్ని కోట్ల కణాలు రిలీజ్ అవుతున్నాయి కదా, కానీ ఒకే ఒక కణం, మిగతావన్నీ చచ్చిపోతాయి. ఒక కణం ఆ తల్లితో కలుస్తుంది. ఆ వ్యక్తే నువ్వు, ఆ వ్యక్తే నేను. ఒకవేళ ఆ కణం రాలేదనుకోండి, వేరే వస్తే ఈరోజు నువ్వు నేను భూమి మీద ఉండం, వేరే వ్యక్తి వచ్చి ఉండేవాడు భూమి మీదకి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుంటే దేవుని ప్రేమను చూడండి. అంటే వేరే వ్యక్తి రావడానికి అవకాశం ఉందా అంటే ఉంది. కానీ ఈరోజు ఆ కణమే, అంటే ఆ కణం ఆ రోజు నువ్వే, తల్లి అండంలో నువ్వు కలిసి ఈ రోజు భూమి మీద ఇలా కనబడుతున్నాం మనం. ఆ రోజు ఆ కణంలో దేవుడు నేను రావాలని సంకల్పించకపోతే నేను రాను. నా ప్లేస్ లో వేరే వ్యక్తి ఉండేవాడు, మీ ప్లేస్ లో వేరే వ్యక్తులు ఉండేవాడు.